మనం ఫ్రెండ్స్ నలుగురం కలిసి బయటికి వెళ్ళామంటే, అరే నాకు థమ్స్అప్ రా, నాకు స్ప్రైట్, నీకు ఫాంటా, వీడికి మజా, వీళ్ళంటే ఒకడు ఉంటారు కదా మీ గ్యాంగ్ లో. ఓకే, పాయింట్ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేసే శవం పూర్తిగా కాలిపోతుంది, ఎముకలు పూర్తిగా కాలిపోతాయి, కానీ నోటిలోని పళ్ళు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్ళు తయారు చేయబడ్డాయి. ఏ పళ్ళనైతే అగ్ని కాల్చలేకపోయిందో, ఏ పళ్ళనైతే మట్టి తనలో కరిగించుకోలేకపోయిందో, అవే పళ్ళను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్ డ్రింక్ లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల 50 టన్నుల ఆహారాన్నైనా ఈ పళ్ళతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్ళు మాత్రం ఒక్క కూల్ డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తోందంటే అవి తాగే డ్రింకులా లేక విష పదార్థాలా? విష పదార్థాలే. కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లమెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్ళనే నాశనం చేసే డ్రింక్స్ కి మన శరీరం లోపల పేగులు, నరాలు, కణాలు ఒక లెక్క. సో ఆలోచించండి, వీలైనంత వరకు సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి.